హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే సూపర్ టిప్తో నేను మీ ముందుకైతే వచ్చేసాను. నా ముందు కనిపిస్తుంది కదా, గ్రీన్ బటానీ అండి. నేను చెప్పే ఈ టిప్ అయితే వంట చేసుకునే మన లేడీస్కి అయితే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ గ్రీన్ బటానీ వచ్చేసి మనకి ఓన్లీ వింటర్ సీజన్లోనే మాత్రమే దొరుకుతాయి. వేరే టైంలో మనకు దొరకవు. అందుకని దీన్ని ఏ విధంగా స్టోరేజ్ చేసుకోవాలి దొరికినప్పుడు అని చెప్పేసి నేను మీకు చెప్పబోతున్నాను. చూడండి, నేను ఇక్కడ 1 కిలో గ్రీన్ బటానీ తీసుకున్నాను అనమాట. ఒలిసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం వాటర్ అయితే వేసి ఇక్కడ స్టవ్ మీద అయితే పెట్టాను. ఈ వాటర్ని కొంచెం మరగనిద్దాము. మీకు కావాలనుకుంటే నేను ఇక్కడ బఠానీ ఒలిసి తీసేసుకున్నాను ఆల్రెడీ. మీరు ఒలుచుకోలేని వాళ్ళైతే బఠానీ ప్రకారం పెట్టుకోవచ్చు అనమాట. బఠానీని తొక్క తీయకుండా కూడా ఇలాగా వేడి నీళ్ళల్లో వేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి, నేను మరీ మరగనివ్వలేదు. కొద్దిగా కొంచెం వేడవనిచ్చాను అనమాట. చెయ్యి పెట్టుకోలేకుండా ఉన్నంతగా కొంచెం వేడవనిచ్చాను. ఆ వేడి నీళ్ళల్లో ఒలుచుకున్న బఠానీని అయితే వేసేసాను. 2 నిమిషాలు ఫ్రెండ్స్. 2 నిమిషాలు ఇలా వేడి నీళ్ళల్లో వేసి, స్టవ్ కూడా ఆఫ్ చేయకుండా 2 నిమిషాలు వేడి నీళ్ళల్లో వేసి ఇలా ఒక స్పూన్ పెట్టి ఇలా తిప్పుతూ ఉంటే కొంచెం ఇదవుతుందన్నమాట. ఎందుకంటే మీకు ఒలుచుకోకుండా ఉన్న బఠానీ అయితే నీళ్ళు బాగా మరగనిచ్చి మరిగి నీళ్ళల్లో వేసుకోవచ్చు. కానీ ఇది ఒలిచేసాను కాబట్టి కొంచెం వేడి నీళ్ళలో మాత్రమే వేస్తున్నాను. 2 నిమిషాలండి, ఎక్కువసేపు అయితే ఉంచొద్దు. 2 నిమిషాలు ఉంచి ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. దీన్నైతే నేను సలాడ్లోకి యూజ్ చేస్తాను, బగారా రైస్కి యూజ్ చేస్తాను. అలానే కారం బఠానీ చేసుకుంటారు కదా ఇంట్లో, అలా కారం బఠానీ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు కావాలనుకుంటే మనకు దొరకవు కదా. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ గ్రీన్ బఠానీ. చాలా మంచిది. కానీ అప్పుడు సీజన్లో మనకు దొరకదు కాబట్టి స్టోరేజ్ చేసుకుంటాం అనమాట. ఈ విధంగా చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఇందులో నుంచి తీసేసుకుందాము పక్కకి. వేడి నీళ్ళలో తీసి ఇప్పుడు చల్లగా ఉన్న నీళ్ళల్లో వేస్తానన్నమాట. కొంచెం ఈ వేడి తగ్గిపోయిన తర్వాత ఇందులో వెంటనే చల్లగా ఉన్న నీళ్ళు తీసుకున్నాను. చల్లగా ఉన్న నీళ్ళు తీసుకుని ఇందులో వేసేస్తాను. ఇందులో వేసినా కూడా ఇంకా కొంచెం నీళ్ళు కూడా వేడైపోయింది. అందుకని మళ్ళీ ఇంకో వేడి నీళ్ళు తీసుకుని చల్లనీళ్ళు తీసుకుని అందులోకి మారుస్తాను మళ్ళీ నేను వీటిని. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇందాక ఫస్ట్లో ఉన్న కలర్ వేరేగా ఉంది. ఇప్పుడు కొంచెం కలర్ అయితే నాకైతే చేంజ్ అయినట్టు అనిపించింది. కొంచెం ఈ బఠానీ వేడంతా అందులోకి వచ్చేసింది. వేరే దాంట్లోకి తీసేస్తాను. చూడండి, ఇప్పుడు తడి లేకుండా నీళ్ళు లేకుండా ఇందులోకి తీసేసుకుంటున్నాను. మొత్తం వాటర్ లేకుండా ఇందులోకి అయితే తీసుకుంటున్నాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే తీసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వంటకైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అరే, సీజన్ అయిపోయింది, ఇప్పుడు ఈ బఠానీ దొరకదు అని కూడా ఫీల్ అవ్వక్కర్లేదు. చూడండి ఫ్రెండ్స్, చాలా సూపర్ టిప్ అనమాట. ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే కొంచెం కాటన్ది క్లాత్ ఏదైనా తీసుకోండి. నా దగ్గర స్కార్ఫ్ ఉంది. స్కార్ఫ్ అయితే వేసేసాను. స్కార్ఫ్ మీద వేసి వీటిలన్నిటినీ కూడా తడి లేకుండా, ఎండలో కాకుండా ఇంట్లోనే నీడలో తడి లేకుండా ఒక 5 నిమిషాలకి మొత్తం పీల్చేస్తుంది. కాటన్ మీదే కదా ఉంది, శుభ్రంగా ఆరిపోతుంది అనమాట. శుభ్రంగా ఆరిపోయిన తర్వాత దీన్ని తీసుకొని చూడండి ఎలా అయిపోయినాయో. చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగుంది అనిపించింది. దీన్నైతే ఒక గాజు బౌల్లో కానీ, లేదంటే జిప్ కవర్ ఉంటాయి కదా, జిప్ కవర్లో కానీ స్టోరేజ్ చేసుకోవచ్చు. మనం ప్లాస్టిక్ దాంట్లో యూజ్ చేసే కంటే, ప్లాస్టిక్ దానికంటే గాజు బౌల్ అయితే గాజు బౌల్ కానీ జిప్ కవర్ కానీ బాగా యూజ్ అవుతుంది. నేను చూపిస్తాను మీకు. చాలా బాగా అంటే చాలా బాగా వచ్చినాయి. చూడండి, శుభ్రంగా ఆరిపోయింది ఫ్రెండ్స్. 5 నిమిషాలు 10 నిమిషాలకి శుభ్రంగా ఆరిపోయింది. ఇది నా దగ్గర గాజు బౌల్ అయితే కొంచెమే ఉంది, చిన్నగా ఉంది. నాకు తెలిసి అవుతుందో అవ్వదో. నేను 1 కేజీ అయితే తీసుకున్నాను. ఇక్కడ కేజీ సరిపోతుంది కదా మ్యాక్సిమం. ఇది మనకి 6 మంత్స్ 1 ఇయర్ వరకు వచ్చేస్తుంది.
నేను తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను వేరే కర్రీ ఏదైనా చేసినప్పుడు, వంకాయ బఠానీ చేసినప్పుడు. చూడండి ఇందులో సగమే పట్టినాయి, ఇందులో అయితే సగమే వచ్చినాయి నాకు, ఇంకా కొన్ని ఉండిపోయినాయి. నా దగ్గర చిన్న జిప్పు కవర్ అయితే ఉంది, ఆ జిప్పు కవర్లో వేస్తాను నేను ఇప్పుడు దీన్ని. జిప్ కవర్ ఉంది, జిప్ కవర్లో వేసుకుందాము. గాలి వెళ్ళకుండా దీనికి పడుతుందో పట్టదో అనుకున్నాను, దీంట్లో కూడా సగమే వచ్చింది. ఇంకా గాజు బౌల్ అయితే అవసరం లేదు, దాంట్లో కూడా మొత్తం ఇందులో వేసేస్తాను. నాకు తెలిసి మొత్తం మనం గాలి వెళ్ళకుండా ఇలాగా లాక్ చేసి పెట్టుకోవాలన్నమాట. గాలి అస్సలు వెళ్ళకూడదు, గాలి అస్సలు వెళ్ళకుండా ఇలా లాక్ చేసి పెట్టుకోవాలి. బౌలు ఇందులో అయితే సరిపోతాయని అనుకుంటున్నాను నేను, ఇందులో అయితే సరిపోతాయి, దీంట్లో వేసేస్తాను అవి కూడాను. ఈ టిప్ అయితే మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం సీజన్లో కాకుండా అన్ సీజన్లో కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు నా వీడియోని అయితే ఫాలో చేయండి. మరొక మంచి వీడియోతో వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.